దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. ప్రియులారా, ఈ దినము నుండి గత ముందుగా ప్రకటించిన రీతిగా సమయమును బట్టి 7:25 నుండి 7:55 వరకు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. తరువాత వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అందును బట్టి సమయాన్ని తగ్గించడం జరిగింది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నీరు దేనికి సాదృశ్యమో మనము జ్ఞాపకం చేసుకుంటూ, నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యము అని వాక్యము చేసే 5 కార్యాలను ధ్యానము చేశాం. ఈరోజు 6వ కార్యమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనములలో నీరు ఏం చేస్తూ ఉందో దేవుని వాక్యము కూడా ఒక మనిషి బ్రతుకులో అదే చేస్తూ ఉంది. నీరు ఏం చేస్తూ ఉంది అని అంటే, నీరు మనలను నడిపిస్తూ ఉంది. నీరు మనలను నడిపిస్తూ ఉంది. అలాగునే దేవుని వాక్యము కూడా మనలను నడిపిస్తూ ఉంది. ఈ 2 వచనాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, మొదటిగా ఆదికాండము 7వ అధ్యాయము 17-18 వచనములు చదువుతున్నా. ఆదికాండము 7వ అధ్యాయము 17-18 వచనములు. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచెను. అలాగునే మరి ఒక వచనాన్ని చదువుతున్నా. కీర్తన గ్రంథము 119వ కీర్తన 17వ చరణం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 17వ చరణం. నీ సేవకుడనైన నన్ను నీ సెలవు చొప్పున బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. బాగా గమనించాలి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహోన్నతుడవైన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రికాల వేళ సమయములో నీ వాక్యము చదవబడి ఉన్నది. చదవబడిన లేఖనములలో నుండి దైవజనునిగా నన్ను మరుగుపరిచి వాక్యము వింటున్న నీ ప్రజలతోనూ నాతోనూ కూడా మీరు మాట్లాడి మమ్ములను బలపరిచి మహిమ తెచ్చుకొనుమని
యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి సంఘము అనబడుతున్నటువంటి బావిలో నీరు ఉంటే ఆ నీరు ఏమి చేస్తూ ఉందో అది మనలకెంత ప్రయోజనమో ధ్యానిస్తూ ఉన్నాం. సంఘములో వాక్యమనే నీరు ఉంటే ఆ సంఘములో ఉన్న వాక్యం సంఘములో ఉన్న ప్రజలను పడిపోయిన స్థితిలో నుండి, నేల మీద ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన పర్వత అనుభవములోనికి వారిని నడిపిస్తూ ఉంది. మనము చదువుకున్న లేఖనములో ఆదికాండము 7వ అధ్యాయం 17-18 వచనములలో దేవుడు నోవాహుతో చెప్పిన రీతిగా, నోవాహు నీవు వాడలోనికి వెళ్ళు అని చెప్పిన రీతిగా నోవాహుని వాడలోనికి పంపించి దేవుడే నోవాహుని వాడలో భద్రపరిచాడు. ఎందుకంటే బైబిల్ చలవిస్తా ఉంది, యెహోవా వాడలో అతనిని మూసివేసెను అనగా తలుపుని దేవుడే వేశాడు. దేవుడు నోవాహుని భద్రపరిచాడు. వాడలోనికి వెళ్ళిన ఏ వ్యక్తినైనా ఆ వాడవారో లేక వెళ్ళిన వ్యక్తో భద్రపరుచుకుంటాడు. కానీ బైబిల్ చదివిస్తా ఉంది, దేవుని వాక్యములో ఆత్మ సంబంధమైన వాడలోనికి మనము వెళ్ళితే, ఆత్మ సంబంధమైన వాడలో మనము ప్రవేశిస్తే దేవుడే మనలను భద్రపరుస్తాడు. వెళ్ళే వరకు మనది బాధ్యత. మనము దేవుని మాట విని వాడలో ప్రవేశిస్తే ఆయన మనలను భద్రపరుస్తాడు. అయితే వాక్యమును బట్టి ఇంతకు ఆ వాడేమిటి, వాక్యమును బట్టి ఇంతకు ఆ వాడేమిటి, ఏ వాడలోనికి మనము వెళ్ళితే, ఏ వాడలో మనలను ప్రభువు భద్రపరుస్తాడో వాడ దేనికి ముంగుర్తో చూడండి. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఆయన అంటాడు, నాయనా, కొందరు తమ యొక్క విశ్వాస విషయములో చెడిపోయారు. వారి మొదటి విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. మొదటి విశ్వాసం తొలగిపోయింది అని అంటూ విశ్వాసమును వాడతో పోల్చి మాట్లాడాడు. వారు విశ్వాస విషయములో వాడ ఏ రీతిగా బద్దలైపోయి సముద్రములోనికి వెళ్ళిపోతుందో, వాడ బద్దలు కాగానే సముద్రపు నీరు దానిలోనికి చేరి దానిని ఎలాగైతే ముంచివేస్తుందో, అలాగే విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం పగిలిపోయినప్పుడు, విశ్వాసి యొక్క విశ్వాస జీవితం చెడిపోయినప్పుడు వారు కూడా పాడైపోయారు అని విశ్వాసమును వాడతో పోల్చి మాట్లాడాడు. ప్రియులారా, దేవుని లేఖనములో మనము విశ్వాసం అనే వాడలోనికి ప్రవేశిస్తే, అనగా క్రీస్తు యేసుని గూర్చిన సువార్తను విని మన విశ్వాసములోనికి ప్రవేశిస్తే, విశ్వాసములోనికి అడుగు పెట్టిన నిన్ను ఆయనే భద్రపరుస్తాడు. యేసు ప్రభువారి ఆఖరి తమ్ముడైన యూదా తన పత్రికలో
ఈలాగు వ్రాశాడు. చూడండి, యూదా పత్రిక మొదటి వచనం, యూదా పత్రిక మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ప్రియులారా, యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నాము అంటే విశ్వాసం అనే వాడలోనికి ప్రవేశిస్తే, విశ్వాసము ద్వారా ఆ వాడలోనికి వెళితే ప్రభువు మనలను భద్రపరుస్తాడట. నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు, నేను ఆకాశపు తూమెలు ఇప్పబోతున్నా, జలప్రళయం రాబోతూ ఉంది, వర్షం కురిపిస్తా, కనుక నీవు ఒక వాడను సిద్ధపరచుకొని దానిలోనికి వెళ్ళు. నీతో నీ కుటుంబమును భూమి మీద ఉన్న సకల జీవులలో, జీవరాశులలో ఒక పెంటెను, ఒక పోతుని లోపలికి పంపిస్తాను అని పులారా దేవుడు సెలవీయగా, నోవాహు దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు. కారణం ఏమిటి అని అంటే, ఆదాము నుండి భూమి మీద మొట్టమొదటి నరుడుగా చేయబడిన ఆదాము నుండి నోవాహు వరకు ఎన్నడూ కూడా ఆకాశము నుండి ఒక్క చినుకు భూమి మీద పడలేదు, అనగా వర్షము కురవలేదు. నోవాహుకి వర్షం తెలియదు అప్పటి వరకు. ఆనాటి ప్రజలకు వర్షం అంటే ఏమిటో అర్థం కాలేదు. ఎందుకు అని అంటే, అప్పటి వరకు ఏనాడు కూడా భూమి యందు వర్షము అనేది పుల్లారా పడలేదు గనుక నోవాహు వెళ్ళి, అయ్యా వర్షం పడబోతూ ఉంది, దేవుడు నన్ను వాడను కట్టుకోమన్నాడు, కనుక వాడను సిద్ధపరుస్తున్నాను, మీరు రండి, వాడలో ప్రవేశించండి, మీరు రక్షింపబడతారు అని అంటే అందరూ కూడా అపహసించి ఉంటారు, గేలి చేసి ఉంటారు, నోవాహుని నిందించి ఉంటారు. కారణం ఏమిటి అని అంటే, అప్పటి వరకు వర్షము పడలేదు గనుక ప్రజలకి అది ఏదో ఒక కొత్త వింతలాగా ఉండి ఉంటుంది, ఏదో ఒక ఆశ్చర్యములాగా ఉంటుంది. నోవాహు ఏదో పిచ్చివాడులాగా కనబడి ఉంటాడు. కానీ ప్రియులారా, నోవాహు దేవుని మాటను విశ్వసించాడు, దేవుని మాటను నమ్మాడు. ఆ తరువాత వాడలోనికి ప్రవేశిస్తే దేవుడే వాడను మూసివేశాడు. ఆ తరువాత ప్రచండమైనటువంటి వర్షం 40 దినములు భూమి మీద కురిసింది. ఎందుకంటే దేవుడు ఆకాశము తూమెలను విప్పాడు, వర్షము పులార ప్రచండముగా భూమి మీద కురిసింది. భూమి మీద ఎప్పుడైతే నీళ్లు ప్రబల్లాయో, నీళ్లు ఎప్పుడైతే భూమి మీద ప్రబల్లాయో, ఆ నీరు వాడను పైకి లేపింది. లేపడమే కాదు, అది నడిపించడం ప్రారంభించింది. వాడ నడుస్తూ 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 అరారాతు దేశములో ఉన్న అరారాతు కొండ పైకెళ్ళి ఆగింది. ప్రిలారా, జాగ్రత్త గమనించవలసిన విషయం, దేవుని లేఖనములో ఎప్పుడైతే జలప్రళయం నీరు భూమి మీదకి వచ్చిందో, భూమిని అంటి పెట్టుకొని ఉన్న వాడ, భూమి మీద ఉన్న వాడ నీళ్ల చేత పైకి లేపబడింది. మొట్టమొదటగా ఒక విశ్వాసి గాని ఒక బిడ్డ గాని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితములో ఒకవేళ వాడలాగా భూమి మీద పడి ఉన్నామేమో, భూమి మీద ఉన్న మనం లేపబడాలి అని అంటే మనల్ని పైకి లేపగలిగింది. చతికిలబడిన జీవితములో నుండి, చొచ్చుబడిన జీవితములో నుండి, పాపములో పులారా కూరికిపోయిన బ్రతుకులో నుండి మనలను లేపగలిగినది దేవుని వాక్యమే. దేవుని వాక్యమనే నీరు వాడను పైకి లేపినట్లుగా మనలను పైకి లేపుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో
జరిగిన ఒక సంభవాన్ని జ్ఞాపకం చేస్తాను. సేవను ప్రారంభించారు. పేతురు అలాగునే యోహానులు సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటల వేళ వారు యెరూషలేములో ఉన్నటువంటి శృంగారం అనే దేవాలయం దగ్గరకు వాళ్ళు వెళ్ళారు. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ 40 సంవత్సరాలకు పైగా కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు. అతడు 40 సంవత్సరాలకు పైగా అక్కడే కూర్చుని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అతడు వీళ్లను చూసి, వీళ్లను గాని ధర్మము అడిగితే నాకు ఏదో బంగారము గాని వెండి గాని సహాయము చేస్తారు, ధర్మము చేస్తారు అనుకున్నాడు. అని మనసులో అనుకుంటూ భిక్షాందేహి అని అడిగాడు. ప్రియులారా, అతడు భిక్షాందేహి అని అడిగినప్పుడు పేతురు అతని వైపు చూచి అంటాడు, నీవు ఆశించినట్లుగా మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగిన దానిని నీకు ఇస్తున్నాం అని చెప్పి నజరేయుడైన యేసు నామమున లెమ్ము అని పేతురు గారు తన కుడి చేతిని కుంటివానిగా చతికిలమడిపోయి కొన్ని సంవత్సరాలుగా అక్కడే పడి ఉన్న వానికి తన చేతిని ఇచ్చాడు. ఎప్పుడైతే పేతురు చేతిని అతడు అందుకున్నాడో, ఎప్పుడైతే అందుకున్నాడో అతని యొక్క దేహములోనికి దేవుని ప్రభావము వెళ్ళి అతడు దిగ్గున లేచి నిలబడి నడవసాగెను అని అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనములలో అతడు దిగ్గున లేచి నిలిచాడు, నడిచాడని. ఎలా నడిచాడు, ఎలా నిలబడ్డాడు? 40 ఏళ్లకు పైగా ఉన్నవాడు, అక్కడే ఎన్నో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్నవాడు ఎలాగునా ఇంత సడన్ గా లేచాడు అని అంటే వాక్యం బోధిస్తుంది. పేతురు తన వాక్కు చేత లే అని పులారా నజరేయుడైన యేసు నామమున అతనికి ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని బిడలారా, ఎలాగైతే ఆ యొక్క చతికిలబడిన వ్యక్తిని, ఆ నేలన పడి ఉన్న వ్యక్తిని యేసు నామము పైకి లేపిందో, నేడు అలాగునే దేవుని వాక్యము చతికిలబడిపోయిన పడిపోయిన నిన్ను, పాపమనే నేలకు అంటబడిన నిన్ను దేవుని వాక్యం లేపుతుంది. దేవుని వాక్యం లేపుతుంది. నీరు ఏ రీతిగా వాడను లేపిందో ఆ రీతిగా దేవుని వాక్యం నిన్ను లేపుతుంది. అయితే జాగ్రత్త గమనించండి, కొంచెం లోతుగా చెబుతాను, సమయం సరిపోదు. మరలా రేపు దాన్ని మనం కంటిన్యూ చేద్దాం, కంగారేమి పడవద్దు. జాగ్రత్త గమనించవలసిన విషయం, నోవాహు వాడ పైకి లేవాలి అని అంటే వర్షము కురవాలి. వర్షము కురిచి నీరు భూమి మీద విస్తరిస్తే, ప్రవహిస్తే ఆ యొక్క జలము చేత వాడ పైకి లెగుస్తుంది. సంఘములో కూడా ఒక అతకబడిన వ్యక్తి అనగా పాపములో బ్రతుకుతున్నవాడు, రక్షించబడి పడిపోయిన వాడు, ఒక వ్యక్తి పైకి లేపబడాలి అంటే సంఘములో వర్షము కురవాలి, సంఘములో వర్షమనే నీరు రావాలి. వర్షమనే నీరు వస్తే ఆ నీరు పడిపోయిన వ్యక్తిని, చతికిలబడిన వ్యక్తిని, నేలకు అంటి కూర్చున్న వ్యక్తిని పైకి లేపుతుంది. అయితే ప్రియులారా, వర్షము కురవాలి అని అంటే వర్షమున కన్నా ముందు మెరుపు మెరవాలి.
మెరుపు లేకుండా వర్షము రాదు. వాక్యాన్ని చూడండి దయచేసి. కీర్తన గ్రంథం 135వ కీర్తన, కీర్తన గ్రంథం 135వ కీర్తన 7వ చరణం. భూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. ప్రియ దేవుని బిడలారా, దేవుని లేఖనములో ఆ వాన కురియునట్లు మెరుపును మెరిపించువాడు ఆయనే అని చదువుకున్నాం. అనగా వర్షమనే వాక్యం కురవాలి అంటే, వర్షమనే వాక్యం రావాలి అంటే ముందు మెరుపు ఆకాశమందు మెరవాలి. మెరుపు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెరుపు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. వాక్యము పులారా, వాక్యం అనే వర్షం కురవాలి అంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి. మీరు బాగా గమనించండి. పేతురు భక్తుడు యేసు ప్రభు సిలువ వేయబడక ముందే సువార్తకు వెళ్ళాడు. ఎందుకంటే 70 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరుగా ఆయన సువార్తకు పంపించినప్పుడు వాక్యం బోధించారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు. అయితే ఎవరు కూడా రక్షించబడల, ఎవరు మారు మనసు పొందల. వాళ్ళు వచ్చి, అయ్యా నీ నామమున మేము గద్దిస్తే దెయ్యాలు పోతుని అని చెప్పారే గాని ఒక్క సేవకుడు కూడా, అయ్యా నీ నామమున వాక్యాన్ని ప్రకటిస్తే మారు మనసు పొందుతున్నారండి, పాప క్షమాపణ పొందుతున్నారండి, పాపాన్ని విడిచిపెడుతున్నారండి, బాప్తీసాలు పొందుతున్నారండి అని చెప్పలా. కానీ అదే పేతురు పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొంది వాక్యాన్ని బోధిస్తే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని దర్శించాడో, పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం అనే మెరుపుని పులారా కలుసుకున్నాడు. మెరుపు పేతురులో ఎప్పుడైతే పులారా కలిగిందో, పేతురు వాక్యాన్ని బోధిస్తే ఒకే ఒక్క వర్తమానానికి 3000 మంది మారు మనసు పొందారు. మరొక పర్యాయం 5000 మంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు బాప్తీసం పొందారు. ఏమయ్యా పేతురు, ఇంతకు ముందు నువ్వు ప్రసంగము చేస్తే ఎవడు మారలేదే, ఇప్పుడు 100,000 బాప్తీసాలు పొందుతున్నారు. ఎక్కడిది ఈ వర్షపు నీరు, ఎక్కడిది వాక్యం నీళ్ళు అంటే పేతురు అంటాడు, మెరుపు పుట్టింది నాలో, పరిశుద్ధాత్మ అభిషేకం నాలో కలిగింది. ప్రియ దేవుని బిడలారా, ఈ దినాల్లో సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ప్రజలు మారు మనసు పొందట్లేదు, ప్రజలు పాపాన్ని విడవట్లేదు, ప్రజలు పాపములో నుండి పైకి లేవట్లేదు. కారణం వాక్యమనే వర్షం పులార కురిపిస్తున్నట్లుగా వాళ్ళు ఉన్నారు, కానీ వర్షమునకు ముందు మెరుపు లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. పూర్వదినాలలో దైవజనులు సభలు పెడితే సభలకు వెళ్ళిన ప్రజలు వాక్యము చేత విర్రగొట్టబడి నలగొట్టబడి వెనక్కి విరిగి పడి కన్నీటితో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ హృదయాన్ని శుద్ధి చేసుకొని రక్షింపబడేవారు. నేటి సభలకు ప్రజలు వెళితే వాణ్ణి విమర్శించాడు, వీడిని విమర్శించాడు, ఆ అద్భుతం జరిగింది, ఈ స్వస్థత జరిగింది, భలే మర్మాన్ని చెప్పాడు అనుకుంటూ వస్తున్నారే. కానీ ఆ దైవజనుడు బోధిస్తున్నప్పుడు నా గుండెలో మంట పుట్టింది, ఆ దైవజనుడు బోధిస్తున్నప్పుడు నా గుండె పిండమేయబడింది, ఆ దైవజనుడు బోధిస్తున్నప్పుడు నా పాపం నాకు గుర్తొచ్చింది, నా పాపం నాకు గుర్తొచ్చింది. దైవజనుల్లో నుండి దేవుడు మాట్లాడుతుండగా నా హృదయం బద్దలైపోయింది. నా పడిన స్థితి నాకు అర్థమైంది. నేడు వాక్యము నన్ను పైకి లేపింది అన్న సాక్ష్యాలు లేవు. ప్రియులారా, ఏమి కారణం చెప్పరా? వర్షము కురిసే ముందు మెరుపు పుట్టట్లేదు. వర్షము కురవాలి అని అంటే మెరుపు పుట్టాలి. ఈ రోజున పులారా సేవకులమైనటువంటి మేము పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, పరిశుద్ధాత్మ చేత కాల్చబడి అప్పుడు
వాక్యమనే నీరుని కుమ్మరిస్తే సంఘములో, వాక్యమనే నీరుని సంఘములో ప్రవేశింపజేస్తే సంఘం పైకి లేవడం ప్రారంభమవుతుంది. ఈ రోజున సంఘాలలోని బిడ్డలు ఎక్కడ పడి ఉన్నారు అలాగే ఉన్నారు. దైవజనులారా, దైవజనునికి ఒక మాట, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సేవలో ఉన్నావు కదా, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని బోధిస్తున్నావు కదా, మీ సంఘములో ప్రజలు పాపములో నుండి బయటకు వచ్చారా? పడిపోయిన వారు తిరిగి లెగుస్తున్నారా? పిల్లరా, పడిపోయిన వారు సరి చేసుకుంటున్నారా? ఏ పాపములో ఉన్నవారు ఆ పాపములోనే ఉన్నారు కదా, ఏ పాపములో బ్రతుకుతున్నవాడు అక్కడే ఉన్నాడు కదా. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, ఏమీ వారు పైకి లేవలేదు. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, ఎందుకు వాళ్ళు పాపము నుండి బయటికి రాలేదు? కారణం ఏంటో తెలుసా? నువ్వు బోధిస్తున్న వాక్యం వాళ్లను లేపలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆకాశము నుండి వర్షము కురిచినప్పుడు వాడను పైకి లేపింది ఆ జలం. దేవుని వాక్యం అనే వర్షం, దేవుని వాక్యం అనే నీరు నీ ద్వారా కురవబడితే సంఘములో నీవు మేఘమై వాక్యం అనే వర్షాన్ని సంఘములో కురిపిస్తే సంఘములో పడిపోయిన వారు, సంఘములో పాపము చేత నేలన కూలిన వారు, పాపములో బ్రతుకుతున్న వారు పైకి లేస్తారు. మేఘము సేవకుడు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనములో పులారా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం చదివిస్తుంది, మేఘము వలెను ఎగయు గువ్వల వలెను ఎగసి కూళ్లకు వచ్చుచున్న వీరు ఎవరు అని సంబోధించాడు ఎత్తబడే సంఘాన్ని చూస్తూ. అనగా దైవజనుడు మేఘము వలె సంఘము మీద వర్షము కురిపించాలి. అయితే దైవజనుడు సంఘం మీద వర్షం కురిపించాలి అంటే దైవజనుల ముందు మెరుపు అనే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు సేవకునిలో జరగాలి. అప్పుడు పులారా, సేవకుడు మేఘము వలె వాక్యాన్ని కుమ్మరిస్తే ఆ వాక్యపు వర్షం జల ప్రవాహమై, ఆ వాక్యపు వర్షం వరదగా మారి కింద అధికబడినటువంటి జీవితాలను, పడిపోయిన జీవితాలను పైకి లేపుతుంది. ఈ రోజున దైవజనులారా, అలాంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక. తిరిగి రేపు రాత్రి మళ్ళా ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధి వగు పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి దైవజనునిగా నన్ను మరుగుపరిచి నీ వాక్యము వింటున్న ప్రజలతో మీరు శ్రేష్టముగా మాట్లాడారు ప్రభు. నీ వందనాలు, స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యం నీరు వలె అనేక మందిని పైకి లేపుటకు సహాయము చేయండి. ఈ కృపనిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి ఈ రీతిగా వాక్యం వినడానికి కృపను చూపాడు. సమయము సరిపోవటం లేదు, ఎందుకంటే దేవుని సేవకునిగా వాక్యాన్ని పులారా భారముతో అందించాలన్న భారము ఉంది, కానీ సమయం అనేది సరిపోవటం లేదు. మరలా 8 గంటల నుండి బైబిల్ యొక్క క్లాసులు పులారా జరగడం ప్రారంభమవుతున్నాయి. అందుకని లైవ్లో రోజు వాక్యం వింటున్న బిడ్డల యొక్క రిక్వెస్టును బట్టి ఒక అరగంట మాత్రమే వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాను. కనుక ఏమీ కూడా కలవరపడవద్దు. రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. సమయం తక్కువైనా వాక్యాన్ని పులారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నడిపిస్తాడు. వాక్యములు నడుస్తూ ఈ కడవరి దినములలో దేవుని రాకడకు సిద్ధపడదాం.
అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తిరిగి రేపు 7:25 దేవుని పాదముల దగ్గర కలుసుకుందాం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.